ma'am, respected admin team sir, respected principal sir, respected faculty members and all my dear friends. Good morning everyone. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఈ టాపిక్ అందరికీ తెలిసిందే. అదేంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్. చాలామంది చూస్తుంటారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్. ఈరోజు మనం ఎంటర్టైన్మెంట్ కోసం చూసి షార్ట్స్ రీల్స్ వల్ల మన బ్రెయిన్కి ఒక మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ సైడ్ ఎఫెక్ట్ గురించి చెప్పబోతున్నాం. సో అదేంటంటే లో అటెన్షన్ స్పాన్. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక స్టోరీ చెప్తాను. సో ఆ రోజు వెనస్డే నైట్ 10 అవుతుంది. హాల్లో నేను ఒక్కడే కూర్చున్నాను. మనకి వీకెండ్ ఎగ్జామ్ కదా పక్కన రోజు. సో చదువుతానని చెప్పి కూర్చున్నాను. బుక్ ఓపెన్ చేశాను. బిఎఫ్ఎస్ చదువుతా ఉన్నా అరగంట అయిపోయింది. పేజీలు తిప్పుతా ఉన్నా ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఇవన్నీ అయ్యే పనులు కనిపించట్లేదు అనిపించింది. ఇంకా అప్పుడే ఒక ఐడియా వచ్చింది. ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేసి ఏ రిలేటెడ్ వీడియో చూసి ఏమర్థమైతే అది రాసేద్దాం, రేపు ఏమైతే అది అయిపోయాను. ఇంకా ఐడియా బాగుంది కదా అని చెప్పి ఫోన్ నా దగ్గర లేదు, పక్క రూమ్లో ఉంది. పక్క రూమ్లో మా అమ్మ నిద్రపోతుంది. ఇంకా రాత్రి 10 గంటలకి ఫోన్ ఎట్లా తీసుకోవాలని చెప్పి నా మీద దుప్పటి కప్పుకున్నా. దొంగలాగా దేవులాగా. ఇంకా ఏం చేయాలి అర్థం కాక చిన్నగా నడుచుకుంటా పోతా ఉన్నా. ఏదో దొంగ నడిచినట్టు పోయా చిన్నగా డోర్ తీశారు. తొంగి చూశారు. మా అమ్మ నిద్రపోతున్నారు. ఇంకా దొరికిందే ఛాన్స్ ఫోన్ తీసుకొని రేపు రాసేద్దామన్నా. పోయా చిన్న ఫోన్ తీశారు. అప్పుడే ఎవరో నోటిఫికేషన్. ఏంటి రాత్రి 10 గంటలకి. ఇంకా బయటకు వచ్చేసారు దొరికిపోతానని చెప్పి. బయటకు వచ్చా, హాల్లో కూర్చున్నా. ఫోన్ చూశారు. ఇన్స్టాగ్రామ్ మీ ఫ్రెండ్ రీల్ పంపించాడని చెప్పి నోటిఫికేషన్. రాత్రి 10 గంటలకి ఎవడన్నా రీల్స్ పంపిస్తాడా అనిపించింది. ఇంకా ఇంకేం పని పట్టలేదు బట్టి లేదన్నట్టు ఇంకా ఓపెన్ చేశారు. ఏం పంపించాడు రాత్రి 10 గంటలకు కానీ చూస్తే ఏదో పనికిరాని రీల్ పంపించాడు. ఇంకా సర్లే పంపించాడు కదా అని చెప్పి చూశాను. అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఎందుకు స్క్రోల్ చేశాను. మళ్ళీ స్క్రోల్ చేశా. ఇంకోటి ఏదో రీల్ వచ్చింది, క్రికెట్ రిలేటెడ్, కార్ రిలేటెడ్. అట్లా స్క్రోల్ చేసుకుంటా పోయా. స్క్రోల్ చేసా. కొంచెం టైం అయిపోయింది. దాని తర్వాత ఒక నోటిఫికేషన్ వచ్చింది, లో బ్యాటరీ రిమైనింగ్ 10% అని. నేను ఫోన్ తీసుకున్నది 10కి, అప్పుడు బ్యాటరీ ఉన్నది 80%. ఇప్పుడేమో 2:30 అయింది రాత్రి. బ్యాటరీ రిమైనింగ్ 10%. నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. నేను వచ్చిన పని ఏంది, ఏ వీడియో చూసి నేర్చుకొని రాద్దామని. నేనేం చేశాను, ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ వచ్చిందని చూసి ఇంకా రీల్స్ చూసుకుంటా ఉన్నా. బ్యాటరీ అయిపోయింది. అయితే ఇలా ఎందుకైందంటే మనం రోజు రీల్స్ షార్ట్స్ చూడటం వల్ల. సో ఇట్లా చూసినప్పుడు ఏమవుతుందంటే ప్రతి రీలు షార్ట్ 15 సెకండ్స్ నుంచి 1 మినిట్ మధ్యలో ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనం ఎప్పుడైతే ఎక్కువ స్క్రోల్ చేస్తామో మన బ్రెయిన్ ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి ఎవ్రీ 1 మినిట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది దాని ఫోకస్. ఇట్లా ఎక్కువసార్లు జరిగినప్పుడు మన టెన్షన్స్ మనం తగ్గిపోయి ఇంకో 2 సంవత్సరాల తర్వాత బదే మగాడు ఏదో నానేలాగా అయిపోతాం. సో ఇలా అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడు ఒక 3 స్టెప్స్ చెప్తాం. ఫస్ట్ వచ్చేసరికి మన షార్ట్స్ రీల్స్ బ్లాక్ చేయడానికి ప్లే స్టోర్లో నో స్క్రోల్ అని ఒక యాప్ ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేస్తే మీరు ఒకవేళ షార్ట్స్ చూడాలనుకున్నా అది వెనక్కి వచ్చేస్తుంది. షార్ట్స్ క్లిక్ చేసినా అది వెనక్కి తీసుకొని వచ్చేస్తుంది. సో షార్ట్స్ ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ 2 స్టెప్స్ ఏంటంటే అటెన్షన్స్ మేము ఆల్రెడీ తగ్గిన వాళ్ళకి ఇంప్రూవ్ చేసుకోవడానికి. అదేంటంటే మీరు డ్రాయింగ్స్ వేయచ్చు. డ్రాయింగ్స్కి ఎక్కువ ఫోకస్ కావాలి. డ్రాయింగ్స్ వేయచ్చు లేదా గేమ్స్ ఆడచ్చు. ఇప్పుడు గేమ్స్ ఆడమని ఎక్కువసేపు ఆడమని కాదు, ఏదో 1 గంట ఆడట, రోజు మొత్తం ఆడమని కాదు.
అలాంటి ఫోకస్ పెరుగుద్ది. నెక్స్ట్ ఏంటంటే బుక్స్ చదవచ్చు. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఉంటాయి, అటామిక్ హ్యాబిట్స్ అవి ఇవి. సరే సెల్ఫ్ హెల్ప్ చదవలేము అనుకుంటే స్టోరీ బుక్స్ చదవచ్చు. సో ఇట్లా మనం అటెన్షన్ స్పామ్, లో అటెన్షన్ స్పామ్ని అవాయిడ్ చేసి మన ఫోకస్ని పెంచుకోవచ్చు. అదే స్పీచ్. థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.